Hi guys, welcome to our channel. Please subscribe the channel. ఇది DJI MINI SE డ్రోను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో అవైలబుల్ లేదు. ఫ్రెండ్ USA నుంచి వస్తుంటే తెప్పించాను. ఎక్సలెంట్గా ఉంది. ఇది 249 గ్రామ్స్ డ్రోన్. ఇది నానో డ్రోన్ అంటారు. అంటే దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదనమాట. బ్యాటరీ బ్యాకప్ వచ్చి దగ్గర హాఫ్ అన్ అవర్ వస్తుంది, 31 మినిట్స్ అనమాట దీని బ్యాటరీ బ్యాకప్. చాలా బాగుంది డ్రోన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. గింబల్ కానీ ఇంకా ఈ మెమరీ కార్డ్ స్లాట్, బ్యాటరీ ఛాంబర్ అన్నీ చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చి మనకి 40,000 పడింది. చాలా బాగుంది. ఫుల్ అన్బాక్సింగ్ వీడియో పెడతాను, చూడండి. బాక్స్ ఓపెన్ చేశాను. లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓపెన్ చేస్తే లోపల ఒక 3 బాక్సులు ఉన్నాయి. ఒకటి రిమోట్ కంట్రోలర్, ఇంకొకటి కేబుల్స్, ఇంకొకటి బ్యాటరీ ఛార్జర్. డ్రోన్ అయితే చాలా చిన్నగా ఉంది, చేతిలో ఇమిడిపోయేంత ఉంది. చాలా క్యూట్గా, చాలా బాగుంది. హ్యాండ్లో వెళ్తాను. ఇది రిమోట్ కంట్రోలర్. సూపర్. ఛార్జరు, దీని లోపల 2 బ్యాటరీస్ ఉన్నాయి. ఇంకొక బ్యాటరీ కెమెరాలో ఉంటుంది. ఈ డబ్బాలన్నీ కేబుల్స్ ప్లస్ వింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఏదన్నా డ్రోన్కి వింగ్స్ ఏదైనా డ్యామేజ్ అయితే ఎక్స్ట్రా వింగ్స్ ఇచ్చారు. అలాగే రిమోట్ కంట్రోల్ ఛార్జింగ్ కేబుల్ ప్లస్ బ్యాటరీ ఛార్జింగ్ కేబుల్ 2 ఉన్నాయి అందులోనే. ఇంకా పక్కా సీల్డ్గా ఉంది, మొత్తం సీల్ చేసి పడేసారు. ఈ గింబల్కి సంబంధించింది గింబల్ సీల్, వింగ్స్కి ఇంకా గింబల్కి మన చెయ్యి తగలకుండా జాగ్రత్తగా ఆ కెమెరా ఓపెన్ చేసుకుంటే ఆ వింగ్స్ అన్నీ ఓపెన్ చేసి ఫస్ట్ పైన ఉన్న వింగ్స్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత కింద ఉన్న వింగ్స్ని ఓపెన్ చేయాలన్నమాట. రిమోట్ కంట్రోలర్కి ప్లస్ బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టుకొని మెమరీ కార్డు ఇవ్వరనమాట. మనం మెమరీ కార్డు బయట హై స్పీడ్ మెమరీ కార్డు కొనుక్కోవాలి. ఒక 64 GB సరిపోతుంది. ఆ మెమరీ కార్డు తీసుకొని చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. మెమరీ కార్డు మామూలు మెమరీ కార్డులు పనికిరావు అనమాట, కొద్దిగా హై స్పీడ్ ఉండాలి. మెమరీ కార్డుని లెటర్స్ పైకి ఉండే విధంగా ఉంచి ప్రెస్ చేసామంటే సెట్ అయిపోతుంది. ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ DJI యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మన మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం రిమోట్ కంట్రోలర్కి కనెక్ట్ చేయాలి మొబైల్ని. ఈ రిమోట్ కంట్రోలర్ ఆన్ ఆఫ్ బటన్ని ఒకసారి ప్రెస్ చేసి అలాగే పట్టుకున్నామంటే సెకండ్ టైం ఆన్ అయిపోతుంది. అలాగే డ్రోన్ కూడా ఆన్ అండ్ ఆఫ్ బటన్ కింద ఉంటుంది. ఒకసారి ఆన్ చేసి మళ్ళీ సెకండ్ టైం లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట, ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో యాప్ మనం ఓపెన్ చేసామంటే ఆటోమేటిక్గా సిగ్నల్ ట్రాన్స్మిషన్ జరిగి డ్రోన్ కనెక్ట్ అయిపోతుంది. ఈ సెట్టింగ్స్ కరెక్ట్గా చూసుకుంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మనకి ఇంకా ఫ్లై చేయొచ్చని ఒక పర్మిషన్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం రిమోట్ కంట్రోలర్లో ఉన్న ఈ లెఫ్ట్ రైట్ స్టిక్స్ని 2 ఒకేసారి డౌన్ కన్నామంటే, లోపల వైపు డౌన్ కన్నామంటే డ్రోన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఉన్న స్టిక్ని అప్ అన్నామంటే డ్రోన్ ఫ్లై అవుతుంది అన్నమాట, పైకి వెళ్తుంది అన్నమాట.
డౌన్ కన్నామంటే డ్రోన్ డౌన్ అవుతుందన్నమాట. స్టిక్ని లెఫ్ట్కి అన్నామంటే డ్రోన్ అదే ప్లేస్లో లెఫ్ట్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట, రౌండ్ తిరుగుతుంది అనమాట. అలాగే అదే స్టిక్ని రైట్ సైడ్ అన్నామంటే రైట్ సైడ్కి రౌండ్ తిరుగుద్ది అనమాట. డ్రోన్ అదే ప్లేస్లో ఉంటుంది అనమాట, కదలకుండా అదే ప్లేస్లో ఉండి వెనక్కి ముందుకి వెళ్ళకుండా అదే ప్లేస్లో ఉండి రౌండ్ తిరుగుద్ది అనమాట. రైట్ సైడ్ స్టిక్, ఈ రైట్ సైడ్ స్టిక్ని ఎటువైపు మూవ్ చేస్తే అటువైపుకు డ్రోన్ వెళ్ళిపోతుంది అనమాట, అదే ప్లేస్లో ఉండదు అనమాట. స్టిక్ ముందుకంటే డ్రోన్ ముందుకు వెళ్ళిపోతుంది, బ్యాక్ అంటే బ్యాక్ వస్తుంది. రైట్ సైడ్ మూవ్ చేస్తే డ్రోన్ కంప్లీట్గా రైట్ వెళ్ళిపోతూ ఉంటుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటంటే గింబల్ మూమెంట్ అనమాట. ఇప్పుడు ఈ వీల్ చూస్తున్నారు కదా, ఈ వీల్ని మనం లెఫ్ట్కి రైట్కి తిప్పామంటే ఇలా ఫ్రేమ్ అడ్జస్ట్ అవుద్ది అనమాట. ఇలా ఫ్రేమ్ని మనం సెట్ చేసుకోవడానికి ఈ వీల్ని వాడచ్చు. టేక్ ఆఫ్ చేసాము, ఇంకా డౌన్ చేయాలంటే ఫ్లైట్ని లెఫ్ట్ సైడ్ ఉన్న స్టిక్ని మనం డౌన్కి ప్రెస్ చేసి పట్టుకున్నామంటే ఫ్లైట్ ఆటోమేటిక్గా డౌన్కి వస్తుంది అనమాట. ఒక 5 feet హైట్లో ఆగిపోయి సెన్సార్లు ఆన్ అయ్యి గ్రౌండ్కి సెన్సార్లు తగలంలోనే ఆటోమేటిక్గా స్లోగా ల్యాండ్ అయిపోద్ది అనమాట. ఇది రికార్డింగ్ బటన్. ఎప్పుడైనా కానీ మనం బాగా ఎత్తుకి ఫ్లై చేసినప్పుడు కానీ లేదా ఒకసారి సిగ్నల్ మిస్ అవుతుంటుంది, అలా సిగ్నల్ మిస్ అయ్యి ఫ్లైట్ మనకు కనపడినప్పుడు కానీ డ్రోన్ మనకు కనపడకపోయినా కానీ అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాక్ టు హోమ్ అని ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా 99% డ్రోన్ బ్యాక్ టు హోమ్ అంటే మన దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ ఫ్లై చేసామో అక్కడికి వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ డ్రోన్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను.